5 సంవత్సరాలుగా ఎక్కడా శ్రద్ధ పెట్టలేదు. ఇది వారసత్వంగా కొన్ని సమస్యలు వచ్చాయి. ఈ రోజు ఇక్కడ చూస్తే బుడమేరు నుంచి నీళ్లన్నీ తీసుకుపోవడానికి సగిలేరు ద్వారా ఏదైతే కొల్లేరు తీసుకుపోవడానికి ఒక ఛానల్ కూడా దిగారు. ఆ ఛానల్ బ్రీచ్ వచ్చింది. 5 ఏళ్లలో ఆ బ్రీచ్ క్లోజ్ చేయలేదు. దాని పర్యవసానం ఈపీటీఎస్ మునిగిపోయే పరిస్థితికి వచ్చింది. విజయవాడ టౌన్ కంతా ముంపు గురయ్యే పరిస్థితి వచ్చింది. అది కానీ సరిగా చేసుంటే ఈ రోజు ఈ ఇబ్బంది వచ్చేది కాదు. ఇలాంటి తప్పుడు పనులు చేసిన పార్టీలే మళ్ళా వచ్చి ఎక్కువ అరికే పరిస్థితికి వస్తున్నారు. ఈ ప్రభుత్వం వచ్చి ఇంకా 3 నెలలు కూడా కాలేదు. గుర్తుపెట్టుకోండి, అన్ని సమస్యలు అధ్యయనం చేస్తున్నాం. ఒకప్పుడైతే వరదలు వస్తే డ్రైనేజెస్ కూడా సరిగా లేకపోతే ముఖ్యమంత్రి అనే వ్యక్తులు, మంత్రులు అనే వ్యక్తులు రోడ్డు మీదకి లేరు, ఎవరో రాలేదు. ఈ రోజు అందరూ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, టోటల్ అడ్మినిస్ట్రేషన్ ఫీల్డ్ లో ఉంది. బాధ్యత కలిగిన ప్రభుత్వం ఇది. ఈ బాధ్యత కలిగిన ప్రభుత్వం ప్రతి ఒక్క ఇష్యూను కూడా సున్నితంగా తీసుకుంటాం, సెన్సిటివ్ గా తీసుకుంటాం.